ఇంకొక అంశము ధర్మపురి అరవింద్ గారు మీ అధ్యక్షుని పట్టుకొని మహేష్ కుమార్ గౌడ్ని పట్టుకొని వార్డు నెంబర్ కంటే ఎక్కువ అనే విధంగా మాట్లాడారు. దాన్ని ఎలా చూస్తాను? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వార్డు నెంబర్ కన్నా ఎక్కువ తక్కువ అనేది నువ్వు చెప్పక్కర్లే. తెలంగాణ ప్రజలు ఆయన నీలాగా వివాదాస్పదుడు కాదు, సున్నితమైనటువంటి మనిషి, మంచి మనిషి, ఎవరికో చీమకు కూడా హాని తలపెట్టినటువంటి వ్యక్తి. కానీ నువ్వు గుడిలో లింగాన్ని మెంగేటువంటి పార్టీలో ఉన్న మీరు, అయోధ్య రాముడు యొక్క విరాళాలు చేసిన పార్టీలో ఉన్నటువంటి దొంగలను మీరు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? మహేష్ కుమార్ గౌడ్ ఏ గుళ్ళో పోయి ఉండి మీ లెక్క చోరీ చేయలేదే. నీ లెక్క నకిలీ డిగ్రీలని, నీ డిగ్రీ ఏందో బయటపెట్టు. మహేష్ కుమార్ డిగ్రీ మేము బయట పెడతాం. మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడు కూడా నకిలీ పట్టాలతో ముందుకు రాలేదే. నీ ధర్మపురి అరవింద్ నీ డిగ్రీ ఏంది? నువ్వు చదువుకున్న డిగ్రీనే తప్పుడు డిగ్రీ పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు. నువ్వు అసలు నీ డిగ్రీ ఏందో బయటపెట్టు. అచ్చేత కాదు నీవు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడతావు. ఇంకొకటి, రేషన్ కార్డుల మీద రేవంత్ రెడ్డి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఎందుకన్నాడు? నిజంగా చదువుకున్నోడు, సోయున్నోడు ఎంపీలు అయితే ఇట్లా మాట్లాడరు. రాష్ట్ర ప్రభుత్వాల సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకే హక్కు ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రేషన్ కార్డులు 54 లక్షలే కేంద్ర ప్రభుత్వం, కానీ 60 లక్షల పైగా రేషన్ కార్డులు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 60 లక్షల రేషన్ కార్డులకు సన్నబియ్యం, ఈ రేషన్ కార్డులకి వాళ్ళ కేంద్రం ఇచ్చేటువంటి రేషన్ కార్డుల కంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది కదా, జాతీయ ఆహార భద్రతా కార్డులు అంటారు. అవి ఒక 54 లక్షలు ఉన్నాయి. వాటికి దొడ్డు బియ్యం ఇస్తారు వాళ్ళు, డబ్బులు ఇవ్వరు వాళ్ళు. ఎఫ్సిఐ గోదాంలో మనం సేకరించినటువంటి బియ్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు? గోదాంలో ఉంచుకోకుండా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చౌక దుకాణాల్లో ఉన్నటువంటి కార్డులు ఉన్న వాళ్ళకి పంచుతారు. అది కూడా సక్రమంగా ఇవ్వరు వాళ్ళు. కానీ నువ్వు ఇచ్చేది దొడ్డు బియ్యం అయితే మేము సన్న బియ్యం ఇస్తాను. ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా సన్న బియ్యం పథకం? ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు సన్న బియ్యం. ఇలా వాళ్ళు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా చౌక దుకాణాల్లో సన్న బియ్యం ఇస్తాడు కాబట్టి మేము కూడా ఇవ్వాలంటారు. కాబట్టి తప్పకుండా సన్న బియ్యం పథకం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు ఉంటుంది? ఎవరిస్తే ఎక్కడ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. అవును, 5 కిలోలు నువ్వేమి ఇస్తున్నావు? డబ్బులేమి ఇవ్వట్లే. అక్కడ ఉన్నటువంటి గోడౌన్లో ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్నటువంటి బియ్యాన్ని ఇస్తున్నావు. ఇచ్చినప్పటికీ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ దుకాణాలను పబ్లిక్ ఇది ఉంది, పంపిణీ వ్యవస్థ ఉంది, ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది కదా, ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. ఈ సన్నబియ్యం పథకం నరేంద్ర మోడీదే, సన్నబియ్యం పథకం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాబట్టి అదేవిధంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ చౌక దుకాణాల నిర్వహణ, అదేవిధంగా డీలర్లను నిర్వహణ, డీలర్లకు వాళ్ళకి ఇవ్వటం, అదేవిధంగా ఓటర్లు ఎవరైతే వాళ్ళ కార్డులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రేషన్ కార్డులు ఉన్నాయి కదా 54 లక్షలు జాతీయ ఆహార భద్రతా కార్యక్రమంలో, ఆ రేషన్ కార్డులు కూడా ఇచ్చేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కార్డులు, వాళ్ళు ఇచ్చే కార్డులు, చౌక దుకాణాల నిర్వహణ, తర్వాత ఎఫ్సిఐ గోడాముల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేసే వరకు ఖర్చు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాందే, ఈ రాష్ట్ర ప్రభుత్వాలదే ఉంటుంది ఎక్కడైనా సరే. కాబట్టి ఒక గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ ఫోటోలు లేవు, ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోలే ఉన్నాయి. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వాల మీద, రాష్ట్ర ప్రభుత్వాల సమాఖ్య వ్యవస్థలో వాళ్ళ సంక్షేమ పథకాలు, కేంద్రం ప్రాయోజిత కార్యక్రమాలు ఉంటాయి, ప్రధానికి ఉంటాయి. ఇక్కడే కాదు, స్కాలర్షిప్లో ఉన్నది, ఇందిరమ్మ ఇళ్లలో ఉంది, బిల్లులు ఇవ్వట్లే, 1500 కోట్లు ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో ఉంటాయి. కాబట్టి ఆనవాయితీ మరి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వేస్తాడా? చంద్రబాబు పోదాం పాండి. మరి మీ భాగస్వామ్య ప్రభుత్వంలో మీ చంద్రబాబు నాయుడు, బీజేపీ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఫోటోలు వేస్తాను సంక్షేమ పథకాల్లో. కానీ ఉత్తరప్రదేశ్ పోదాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాలు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలే ఉంటాయి, ముఖ్యమంత్రులు ఉంటాయి. కాబట్టి ఈ రేషన్ కార్డులు కూడా ఎందుకు మార్చారు? ఈ దుర్వినియోగం అవుతున్నాయి. రేషన్ కార్డులు ఏంటంటే ఒక పేదవాడికి కానీ సామాన్య మధ్యతరగతి వాళ్ళకు ఒక ఆస్తి, ఒక ఆత్మగౌరవం. పలు సంక్షేమ పథకాలు, ఒక రేషన్ కార్డు ఉంటే, తెల్ల రేషన్ కార్డు ఉంటే పలు సంక్షేమ పథకాలు అర్హత అవుతుంది. అయితే మన మనోళ్ళు ఉంటారు కదా, ప్రధాంట్లో లొసుగులు చేసుకొని వీటిని కూడా నకిలీలు సృష్టించి సంక్షేమ పథకాలు వాడుతున్నారు. అదేవిధంగా నకిలీ లేకుండా, చిన్న ట్యాంపర్ కాకుండా కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో తీసుకొచ్చారు. కాబట్టి కొత్త రేషన్ కార్డులు పట్టుకోవడానికి కూడా, జేబులో పెట్టుకొని పోవడానికి కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి మార్చారు. తప్పే ఉంది అది? ఏం ఊరుకుంటారు వాళ్ళు? ఏం ఊరుకుంటారు అన్న వాళ్ళు? ఎందుకు ఫైట్ ఏమని చేస్తారు? పరువు పోద్ది అంటున్నా, పరువు పోద్ది అంటున్నా, వాళ్ళు ఇజ్జత్ పోద్ది, తెలుసు సోయి లేకుండా మాట్లాడుతున్నారు అంటున్నా. ఈ వేరే రాష్ట్రాల్లో ఏపీయండి, పక్క రాష్ట్రాల్లో ఏపీయండి, అడగండి. మరి చంద్రబాబు నాయుడు అడగండి మీరు.
లేదంటే కేరళలో అడగండి, వేరే రాష్ట్రాలు అడగండి. ఇంకా సోయి లేకుండా వాళ్ళ రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ఫోటో వేస్తారు, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తాయా? ఆ ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి ఫోటోలు వేయటం ఆనవాయితీ. అదే కదా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇట్లనే విడుదల చేశారు. ఆ సంచుల మీద రేషన్ దుకాణాల్లో పంచే సంచుల మీద 9 రకాల సరుకులు ఇచ్చేది కిరణ్ కుమార్ రెడ్డి. ఆ సంచుల మీద కిరణ్ కుమార్ రెడ్డి, అప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ చిత్రపటాలే ఉండేవి. వీళ్ళు ఎక్కడ బుద్ధి లేని వారం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు. తెలంగాణ రూపాయి గడితే 30 పైసలు ఇస్తారు. మరి తెలంగాణగా దక్షిణాది రాష్ట్రాల సంపద మొత్తం ఉత్తరాది రాష్ట్రాలు దోచిపెడుతున్నారు. న్యాయబద్ధంగా వాటా వేయట్లేదు. సొమ్ము మంది సోకు ఉత్తరాది రాష్ట్రాలు. కాబట్టి మనం కట్టే పన్నుల్లో న్యాయబద్ధమైన వాటా ఇవ్వకపోగా ప్రాయోజిత కార్యక్రమాలు అంటే కేంద్రం స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు వీటిని. ఈ ప్రాయోజిత కార్యక్రమాల్లో కూడా నేరుగా నిధులు ఇవ్వాల్సిన ఇవ్వకుండా కనీసం వీళ్ళు ఉత్త బియ్యమే ఇస్తున్నారు, డబ్బులు ఇవ్వట్లే. 13,000 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఏది ఈ సన్న బియ్యం పథకం ద్వారా రేషన్ దుకాణాలు పంపిణీ చేస్తే వాళ్ళు ఇచ్చే 5 కిలోలు దొడ్డు బియ్యం, మనం ఇచ్చే బియ్యం దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం ఇస్తున్నాం మనం. ఆడ సన్న బియ్యం ఎంత ఉంటుంది? 50 రూపాయలు 40 రూపాయలు ఉంది ఇలా మార్కెట్లో. ఇది మొదటి రకం సాదా రకం సన్న బియ్యం. కాబట్టి ఇలా 40-50 రూపాయల విలువ చేసే బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భారమైనప్పటికీ ప్రజలకు ఇవ్వాలని భరిస్తుంది. కాబట్టి తప్పకుండా మా ఫోటోలు వేసుకుంటాం. నీదేమైనా ఉందా? ఉత్త బియ్యం ఏంటంటే గోడౌన్లో ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం విధి ఏంది? సేకరించిన బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేయాలి. చేయకపోతే ఏమవుతాయి? అవి ముక్కిపోతాయి, దేనికి పనికి రాకుండా సముద్రంలో పారిపోయాల్సి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకే ఈ బియ్యం పథకాలు కొనసాగుతున్నాయి. ఈ బియ్యం పథకం యొక్క చౌక దుకాణాల దగ్గర ఇందాక కూడా చెప్పి నేను, ప్రతి నిర్వహణ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రుల ఫోటోలు ఉంటాయి.